Products I regret buying from Blinkit. I bought them and now seriously I regret it. First one is this L'Oreal Paris hair conditioner. దీని మీద పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు నాకు. నేను జస్ట్ క్యాజువల్ గా కొనుక్కున్నాను. ఎక్కడికి వెళ్ళినా అందరికీ కామన్ క్వశ్చన్ ఏంటంటే ఒకప్పుడు ఫ్రిజీగా ఉండే నీ హెయిర్ స్మూత్ ఎలా అయిందని వాళ్ళకి ఒక్క ప్రోడక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోదన్నమాట. నా హెయిర్ కేర్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయాలి. బట్ ద మెయిన్ రీజన్ వచ్చేసరికి ఇది ఒక్కటే. నా హెయిర్ కేర్ అంతా ఎక్స్ప్లెయిన్ చేయడానికి నా టైం అంతా అయిపోతుంది అనమాట. ఐ జస్ట్ ఎక్స్పెక్టెడ్ సమ్ స్మూత్ హెయిర్, నాట్ డైలీ ఇంటర్వ్యూస్. సెకండ్ వన్ ఇస్ దిస్ విష్ కేర్ అండర్ ఆర్మ్ రోల్ ఆన్ సీరం. ఇదంతా కామెడీ అంటే ఎన్ని బాటిల్స్ కొన్నానో బట్ కంప్లీట్గా నేను ఒక్కడు కూడా ఫినిష్ చేయలేకపోయా. ఫస్ట్లీ దీని ఫ్రేగ్రెన్స్ బాగుంటుంది, ఆర్డర్ని కంట్రోల్ చేస్తుంది, అండ్ దీంట్లో AHA అండ్ కొజిక్ యాసిడ్ కూడా ఉంటుంది మన అండర్ ఆర్మ్ పిగ్మెంటేషన్ తగ్గడానికి. సో ఎక్కడికి వెళ్ళినా నేను ఖచ్చితంగా ఇది క్యారీ చేస్తాను. వర్స్ట్ పార్ట్ ఏంటంటే ఈ రోల్లో నేను అప్లై చేసుకున్న నా ఫ్రెండ్స్ చూస్తే ఇమీడియట్గా నా చేతుల నుంచి లాగేసుకొని ఇంకోటి కొనుక్కో అంటారు. అలా ఒక బాటిల్ ఫినిష్ అవ్వకముందే ఇంకొకటి కొంటానమాట. సో ఇది అసలు కొనకూడదు, కొనినా బయటికి తీసుకెళ్ళకూడదు. నెక్స్ట్ వన్ ఇస్ దిస్ మినీ ఫేషియల్ హెయిర్ రిమూవర్. బిఫోర్ దిస్ ఐ హ్యాడ్ ఎ పర్ఫెక్ట్ ఎక్స్క్యూజ్ టు గో టు సలూన్స్. బట్ ఇప్పుడు జస్ట్ 2 minutesలో నా ఫేషియల్ హెయిర్ అంతా రిమూవ్ అయిపోతుంది. సో నేను బయటికి వెళ్ళలేకపోతున్నాను, బ్రేక్స్ తీసుకోలేకపోతున్నాను, ఇంట్లో ఉండి బోర్ కొడుతుంది. సో ఐ రిగ్రెట్ బయింగ్ ఇట్. కమెంట్ లింక్ ఐ సెండ్ దెమ్ టు యూ సో యూ కెన్ ఆల్సో రిగ్రెట్ యువర్ లైఫ్ చాయిసెస్ జస్ట్ లైక్ మీ. బై బై.